ఎస్ అవును. జస్టిస్ ఇప్పుడు మొన్న ఎవరు పోసాని కృష్ణమురళి గారిని ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సెక్షన్లు కాకోకుండా తరువాత 111 యాడ్ చేశారని కోర్టు వారి దృష్టికి వెళ్ళినప్పుడు పర్సనల్గా 111 యాడ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పారు. న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి పోలీసుల యొక్క అఘాయిత్యాల మీద. మరి వాళ్ళు 111 అంటే ఓవర్ యాక్షన్. ఎందుకంటే అందరి మీద 111 పెట్టాం కదా, పోసాని మీద 111 పెట్టాం కదా. ఒక నిమిషం ఆగమ్మా. పోసాని మీద 111 పెట్టాం కదా, మళ్ళీ కిరణ్ మీద 111 పెట్టకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందేమోనని చంద్రబాబు ఆలోచన. అవును, అయిన తర్వాత నేను మాట్లాడతా. అలాంటి ఆలోచనతో చేస్తున్నారు. మరి 111 పెట్టడానికి అతను మాట్లాడినటువంటి మాటలకు కానీ అతని మీద ఉన్న ఆరోపణకు కానీ జస్టిఫైబుల్లా కాదా నేనైతే చెప్పలేను. నేను ఎఫ్ఐఆర్ చూడలేదు. ఒకటైతే వాస్తవం, ఆ కిరణ్ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దొడ్డో పెరిగినటువంటి మొక్క. వాళ్లే పెంచి పోషించారు. మన నారా లోకేష్ గారే వాళ్ళకంతా క్యాష్ ఇచ్చి ఐటీడీపీ నడుపుతున్నారు. ఐటీడీపీలో భాగమే. అతని మీద ఇంతకు ముందే చాలా కేసులున్నాయి. అతనే ఇంతకు ముందు చాలా మంది మీద మాట్లాడారు. మాట్లాడితే నేను నిన్న కూడా చెప్పా, ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సమాజంలో. నీ బోటి వాళ్ళు, నా బోటి వాళ్ళు. ఏమండి, మీ భార్యను తిడితే బావురుమని ఏడ్చారే, తిట్టినా తిట్టకపోయినా. మరి వాళ్ళ సాక్షాత్తు మీ ఐటీడీపీ వాడే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని అంత భయంకరంగా తిట్టినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారంటే అరెస్ట్ అన్నారు. ఆయన పెంచిన వాడినే ఆయన బలి చేసి ఆయన సేఫ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది నా ఆరోపణ. మీరు చెప్పండి సార్. ఏంటి సార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పనిచేసిన వ్యక్తి, సీఐగా పనిచేసిన వ్యక్తి పోలీసుల విధులకి ఆటంకం కలిగించకూడదు కదా అని చెప్పి ఎస్పీ గారు ఎగ్జాక్ట్లీ. నేను కాదన్న పోలీసుల విధులకు ఆటం కలిగించాడని మీరు ఆరోపణ చేస్తున్నారు. అతను అటు అంటలేదే. మేము ఇందాక మాట్లాడాం, నిరసన వ్యక్తం చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు రోడ్డు అమ్మట వెళ్తుంటారండి, నల్ల జనాలు పడి నిరసన వ్యక్తం చేస్తారు. సో ఎస్పీ గారు కానీ పోలీసు కానీ వాళ్ళ ఆరోపణ ఏంటి? అసలు పోలీసుని కొట్టారే. నిన్న వాళ్ళు ఈనాడులో చంపెట్టి లాగి పెట్టి కొట్టారంట పోలీసుని. ఈనాడులో రాసేస్తారు, ఆంధ్రజ్యోతిలో రాసేస్తారు. అయ్యే నిజం అనుకోమాకండి. అయ్యా నేను వాళ్ళు రాస్తుంటారు. ఎస్పీ గారు చెప్పినవన్నీ, పోలీసు వారు చెప్పినవన్నీ, ఎఫ్ఐఆర్లో చెప్పినవన్నీ, రిమాండ్ రిపోర్ట్లు చెప్పినవన్నీ నిజాలైతే ఇంకేముంది, కేసులన్నీ 100% శిక్ష పడాల్సిందే. అబద్దాలు చెప్పి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని అణచాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక ప్రహసన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ అరెస్టు కూడా, కేసు కూడా ఒకటి భాగమని దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. తాడేపల్లిలో ఇది పెట్టిన తర్వాత అది పెట్టారు. ఇక్కడ ఏమైనా అయిద్దేమో అక్కడ పెడదామని ఏదో సంథింగ్ వరుసగా సిరీస్ ఆఫ్ కేసు. ఒక కేసు పెట్టరు, అరెస్ట్ చేసిన తర్వాత వరుస కేసులు రిజిస్టర్ చేస్తారు. బెయిల్ వస్తే దానిలో అరెస్ట్ చేస్తారు. అట్టా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. లోపలికి వెళ్లిన వాడు ఒక నెల రోజులు 2 నెలలు ఉండే విధంగా, పోసాని కృష్ణమురళి కూడా అట్టే కదా 20 రోజుల పైన ఉన్నాడు, అట్లా ఉండే విధంగా, వంశీనేమో ఇంకా రాలేదు కదా అట్లా ఉండే విధంగా, ఏదైనా ఎమ్మటనే వస్తే బాగోదని కాస్త ఎక్కువ కాలం లోపల పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ కాలం లోపల పెట్టి భయపెట్టాలనుకుంటే భయపడేవాడెవ్వడు లేడు. మరింతగా రాటు తేలతారు మా నాయకులు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తారు.